భారతదేశ చరిత్రలో ఆగస్టు 11, 2023 ఒక అద్భుతమైన విషయం చోటు చేసుకుంది. ఆ రోజున ప్రధానమంత్రి స్టాక్ మార్కెట్లో షేర్లకు సంబంధించి ఓ ముఖ్యమైన విషయాన్ని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల షేర్లను పెట్టుబడిదారులు సురక్షితంగా కొనొచ్చని పార్లమెంట్లో చెప్పారు. అప్పుడు అలా మోదీ చెప్పిన మాటలను ఇన్వెస్టర్లు సీరియస్గానే తీసుకున్నారు. దీంతో ప్రభుత్వ రంగ షేర్లు భారీగా అమ్ముడయ్యాయి. మొత్తం 55 స్టాక్లలో 80% వాటాను కలిగి ఉన్న ప్రభుత్వ కంపెనీ షేర్లలో బీఎస్ఈ, పీఎస్యూ బ్యాంక్ సూచీలు 10% నుంచి 75% వరకు విపరీతమైన పెరుగుదలను సాధించడంతో ఆ తర్వాత నెలలో ఫలితం స్పష్టంగా కనిపించింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ర్యాలీ విస్తృతంగా జరిగింది. అంటే అన్ని రంగాల్లోని ప్రభుత్వ కంపెనీల షేర్లు ఊపందుకున్నాయి. రైల్వే రంగానికి సంబంధించిన షేర్లు ప్రభుత్వ లేదా ప్రైవేట్ కంపెనీలకు చెందినవైనా ఇతర సంస్థ షేర్ల కంటే మెరుగైన పనితీరు కనబరిచాయి. ఈ రైల్వే సంబంధిత షేర్ల అసాధారణ పనితీరు వెనుక కారణం ఏంటి? షేర్ల విలువ ఎలా ఉంటుంది? పెట్టుబడి కోణం నుండి చూస్తే ప్రస్తుతం ఏ షేర్లు మరింత అనుకూలంగా ఉన్నాయి? వీటి గురించి చూద్దాం. గత 6 నెలల్లో రైల్వే రంగానికి సంబంధించిన షేర్లు రెట్టింపయ్యాయి. 3 షేర్లు అయితే పెట్టిన పెట్టుబడికి 3 రెట్లు లాభాన్ని ఒకే సంవత్సరంలో ఇచ్చాయి. ప్రభుత్వం రైల్వే రంగంలో గణనీయమైన పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రైల్వే షేర్ల రీ-రేటింగ్ కు దారితీసింది. ఆర్థిక సంవత్సరం 2023 మొదటి అర్ధభాగంలో రైల్వే సామర్థ్య విస్తరణపై మూలధన వ్యయం 91% పెరిగింది. ఇది ప్రభుత్వ రంగంలో స్పష్టమైన వృద్ధి ఉద్దేశాలను క్లియర్గా చెప్తోంది. 2023-24 బడ్జెట్లో ప్రభుత్వం రైల్వేస్ కు 2.4 లక్షల కోట్లు కేటాయించింది. ఇది 2013-14 కంటే దాదాపు 9 రెట్లు ఎక్కువ. న్యూఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ లాంటి ప్రధాన రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ, కొత్త శకం కోసం 400 వందే భారత్ రైళ్ల ఉత్పత్తిలో ఆధునీకరణ, సామర్థ్యం పట్ల నిబద్ధత కనిపిస్తోంది. పట్టణీకరణతో పాటు పెరుగుతోన్న ప్రజల ఆదాయం, రైల్వే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడానికి దోహదపడింది. ఒక నివేదిక ప్రకారం 2050 నాటికి రైలు కార్యకలాపాలలో భారతదేశం 40% ప్రపంచ వాటాను కలిగి ఉంటుందని అంచనా. అంతేకాకుండా 2022-23 ఆర్థిక సంవత్సరంలో రైల్వే రంగం మొత్తం $1.2 బిలియన్ ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులను పొందింది. 2030 నాటికి రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో 50 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేశారు. ఇది రైల్వే షేర్లలో గణనీయమైన కొనుగోళ్లకు దారితీస్తుంది. మార్కెట్ నిపుణుడు రవి సింగ్ ప్రకారం గత సంవత్సరం బడ్జెట్లో ప్రకటన వెలువడిన తర్వాత 2023 ద్వితీయార్థంలో ప్రభుత్వం రైల్వే రంగంలో 6 నుంచి 7,000 కోట్ల అదనపు పెట్టుబడిని ప్రకటించింది. ప్రభుత్వం తన విధానాల్లో కూడా గణనీయమైన మార్పులు చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలకు లబ్ధి చేకూరుస్తోంది. ఇప్పుడు రైల్వే షేర్ల వాల్యుయేషన్లు ఇటీవలి కాలంలో ఎంత వేగంగా ఎలా పెరిగాయో చూద్దాం. ప్రస్తుతం ఇర్కాన్, ఇంటెల్, ఐఆర్ఎఫ్సి, రైట్స్, ఆర్వీఎన్ఎల్ లాంటి రైల్వే రంగంలో పనిచేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలు పీఈ నిష్పత్తి 30 కంటే తక్కువగా ట్రేడ్ అవుతున్నాయి. అయితే అన్ని ఇతర షేర్లు ప్రస్తుతం పీఈ నిష్పత్తి 45 కంటే ఎక్కువగా ఉన్నాయి. చాలా షేర్లు వాల్యుయేషన్లు ఖరీదైనవిగా కనిపిస్తున్నాయని, అయితే భవిష్యత్ ఆర్డర్ల అంచనాల ఆధారంగానే షేర్లు ఊపందుకున్నాయని రవి సింగ్ అభిప్రాయపడ్డారు. ఈ కంపెనీలు బలమైన ఆర్డర్ బుక్ ని కలిగి ఉన్నాయి. పైగా ఫ్యూచర్లో ఇది పటిష్టంగా కొనసాగుతుందన్న అంచనా కూడా ఉంది. ఈ సంవత్సరం రైల్వే షేర్లలో 20% లేదా అంతకంటే ఎక్కువ వృద్ధి అంచనా వేస్తున్నామని, బడ్జెట్ ద్వారా 8% వరకు రాబడి సాధించొచ్చని రవి సింగ్ అన్నారు. ఐఆర్ఎఫ్సి, ఆర్వీఎన్ఎల్, రైల్టెల్, టీటాగర్ రైల్, రైట్స్ వంటి స్టాక్లలో కొనుగోలు అవకాశాలు ఉండొచ్చు. పేజ్ మునుపటి కంటే కొంచెం నెమ్మదిగా ఉన్న ఈ షేర్లు సానుకూల మూమెంటంను చూపుతూనే ఉంటాయని అంచనా వేస్తున్నారు. మొత్తంగా గణనీయమైన ప్రభుత్వ వ్యయం, రైల్వే సెక్టార్లో కేటాయింపుల కారణంగా కంపెనీల ఆర్డర్ పుస్తకాలు కనీసం రాబోయే 2 ఏళ్ల పాటు బలంగానే ఉంటాయని భావిస్తున్నారు. ఇది రైల్వే రంగానికి సంబంధించిన కంపెనీల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనివల్ల రైల్వే షేర్లలో ఈ ఊపు 2024 వరకు కొనసాగుతుందని భావిస్తున్నారు. అయితే వేగవంతమైన ర్యాలీ తర్వాత ఈ షేర్ల వేగం కొంత మందగించవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీరు మార్కెట్ కరెక్షన్కు గురైనప్పుడు క్రమంగా ఎంపిక చేసిన షేర్లను కొనుగోలు చేయొచ్చు.